హలో గాయ్స్, వెల్కమ్ టు మహేష్ తెలుగు ప్రిడిక్షన్ యూట్యూబ్ ఛానల్. సారీ గాయ్స్, లాస్ట్ 2 days నేను వీడియోస్ చేయలేదు, కొంచెం బిజీ ఉండే, అందుకోసమనే చేయలేకపోయినా. కానీ ఇవాళ మ్యాచ్లో మాత్రం 100% ఒక ఇద్దరు ప్లేయర్స్ని చెప్తా నేను. ఒక ప్లేయర్ పర్సంటేజ్ వచ్చేసరికి 85% ఉంది. ఆ ప్లేయర్ ఇవాళ పక్కా 100% ఫ్లాప్ అవుతాడు. అలాగే ఇంకో ప్లేయర్ సెలెక్షన్ వచ్చేసరికి జస్ట్ 7% ఉంది. ఆ ప్లేయర్ ఇవాల్టి మ్యాచ్లో ట్రంప్ పిక్ కాబోతున్నాడు. ఆ ఇద్దరు ప్లేయర్స్ ఎవరు అనేది నేను ఈ వీడియోలో చెప్తా, స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మొత్తం. అలాగే ఒక లైక్ వేయండి. మీరు లైక్ వేస్తే నాకు ఇంకా వీడియోస్ చేయాలని మోటివేషన్ వస్తుంది, అందుకోసమనే లైక్ వేయండి. అలాగే ఎవరైతే మన వీడియోస్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి మ్యాచ్కి నేను గివ్ అవేస్ ఇస్తున్నా, గివ్ అవేస్లో కూడా పార్టిసిపేట్ చేయండి. పార్టిసిపేట్ చేసి మనీ విన్ అవ్వండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే మీకు బెనిఫిట్ ఏంటి అని అంటే, ఆఫ్టర్ ది టాస్ నేను మీకు అప్డేట్స్ ఇస్తా. అలాగే 1 లేదా 2 జిఎల్ టీమ్స్ ప్రొవైడ్ చేస్తా ఆ టెలిగ్రామ్ ఛానల్లో. ఆ జిఎల్ టీమ్స్తో కూడా మీరు ఆడుకోవచ్చు. అలాగే మ్యాచ్ గురించి మాట్లాడుకోబోతున్నట్లయితే ఇవాళ 18th మ్యాచ్ ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్. టీమ్స్ ఫామ్ చూసుకున్నట్లయితే లాస్ట్ 5 మ్యాచెస్లో ఎస్ఆర్హెచ్ వచ్చేసరికి ఓన్లీ 1 మ్యాచే గెలిచేస్తుంది, 4 మ్యాచెస్ లూజ్ అయ్యేస్తుంది. సిఎస్కే వచ్చేసరికి ఓన్లీ 1 మ్యాచే లూజ్ అయ్యేస్తుంది, 4 మ్యాచెస్ విన్ అయ్యేస్తుంది. హెడ్ టు హెడ్ చూసుకున్నట్లయితే లాస్ట్ 10 మ్యాచెస్లో ఎస్ఆర్హెచ్ వచ్చేసరికి 3 మ్యాచెస్ విన్ అయింది, సిఎస్కే వచ్చేసరికి 7 మ్యాచెస్ విన్ అయింది. కానీ ఈ ఇయర్ ఎస్ఆర్హెచ్ టీం చాలా స్ట్రాంగ్ ఉన్నది. ఇవాళ 50-50 అని చెప్పుకోవచ్చు, ఏ మ్యాచ్ విన్ అవుతుంది అని చెప్పలేం. మనం ఐపీఎల్ హిస్టరీలోనే హైయెస్ట్ స్కోర్ ఈ ఇయర్లోనే చూసినాం, అది ఎస్ఆర్హెచ్ చేసింది. బౌలింగ్ కొంచెం వీక్ ఉంది కానీ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ వచ్చేసరికి సూపర్ ఉంది. ప్రతి ఒక్క ప్లేయర్ పర్ఫామ్ చేస్తున్నాడు ఆ టీంలో. అలాగే ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే మ్యాచెస్ చూసుకున్నట్లయితే రీసెంట్ మ్యాచెస్లో ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ వేసి 134 రన్స్ స్కోర్ చేసింది. చేసింగ్కి వచ్చిన సిఎస్కే 18.4 ఓవర్స్లోనే చేజ్ చేసేసింది. సిఎస్కే 7 వికెట్స్తో విన్ అయింది. సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి సిఎస్కే ఫస్ట్ బ్యాటింగ్ వేసి 202 రన్స్ స్కోర్ చేసింది. చేసింగ్కి వచ్చిన ఎస్ఆర్హెచ్ ఓన్లీ 189 స్కోర్ చేసింది. సిఎస్కే 13 రన్స్తో విన్ అయింది. థర్డ్ మ్యాచ్ వచ్చేసరికి సిఎస్కే ఫస్ట్ బ్యాటింగ్ వేసి 154 రన్స్ స్కోర్ చేసింది. చేసింగ్కి వచ్చిన ఎస్ఆర్హెచ్ 17.4 ఓవర్స్లో 155 టార్గెట్ని చేజ్ చేసేసింది. ఎస్ఆర్హెచ్ 8 వికెట్స్తో విన్ అయింది. టీమ్ కంపారిజన్ చూసుకున్నట్లయితే ఓవరాల్గా సిఎస్కే ఎస్ఆర్హెచ్ మధ్యలో జరిగిన మ్యాచెస్ విన్నింగ్ పర్సెంట్ చూసుకున్నట్లయితే ఎస్ఆర్హెచ్కి వచ్చేసరికి 30% ఉంది, సిఎస్కేకి వచ్చేసరికి 70% ఉన్నది. ఆన్ దిస్ వెన్యూ చూసుకున్నట్లయితే ఎస్ఆర్హెచ్కి 40% ఉంది, సిఎస్కేకి వచ్చేసరికి కూడా 40% ఉన్నది. ఇద్దరికి ఈక్వల్గా ఉంది ఈ వెన్యూలో చూసుకున్నట్లయితే. పిచ్ వచ్చేసరికి హైదరాబాద్లో ఉంది, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం. రెయిన్ పడే ఛాన్స్ అయితే లేదు ఇవాళ మ్యాచ్లో. లాస్ట్ 70 మ్యాచెస్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ బ్యాటింగ్ పట్టిన టీం 39% విన్ అయింది, ఫస్ట్ బౌలింగ్ వేసిన టీం 60% విన్ అయింది. ఫస్ట్ బౌలింగ్ వేస్తే అడ్వాంటేజ్ ఉంది ఈ పిచ్లో, అయితే మ్యాక్సిమం చేజ్ చేయడానికి ఛాన్స్ ఉంది ఈ పిచ్లో. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ చూసుకున్నట్లయితే 160 ఉంది, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ చూసుకున్నట్లయితే 149 ఉంది. హైయెస్ట్ టోటల్ చూసుకున్నట్లయితే ఎస్ఆర్హెచ్ చేసింది 277 రన్స్ స్కోర్ చేసింది, అది కూడా ఈ ఇయర్లోనే చేసింది, ముంబై మీద చేసింది. లోయెస్ట్ టోటల్ చూసుకున్నట్లయితే 80 ఉంది, ఢిల్లీ చేసింది ఎస్ఆర్హెచ్ మీద. హైయెస్ట్ చేజ్ చూసుకున్నట్లయితే 217 ఉంది, రాజస్థాన్ చేసింది ఢిల్లీ మీద. లోయెస్ట్ డిఫెండర్ చూసుకున్నట్లయితే 118 చేసింది ఎస్ఆర్హెచ్, అది కూడా రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ మీద. పేస్ వర్సెస్ స్పిన్ ఆన్ దిస్ వెన్యూ చూసుకున్నట్లయితే లాస్ట్ 10 మ్యాచెస్లో పేసర్స్కి వచ్చేసరికి 64 వికెట్స్ ఉన్నాయి, స్పిన్నర్స్కి వచ్చేసరికి 43 వికెట్స్ ఉన్నాయి. ఈ పిచ్లో పేసర్స్ ఎక్కువ డామినేట్ చేస్తున్నారు, ఎందుకంటే చిన్న గ్రౌండ్, పేసర్స్ వేరియేషన్స్తోని స్లోవర్ కట్టర్స్, స్లోవర్ డెలివరీస్ ఎవరు చేస్తారో వాళ్ళే ఈ మ్యాచ్లో గేమ్ టర్న్ చేస్తారు. స్పిన్నర్స్ వచ్చేసరికి ఇవాళ మ్యాచ్లో స్పిన్నర్స్ని ఎవరిని ట్రై చేయకండి అంతగానం. ఎందుకు అనంటే చిన్న గ్రౌండ్, ప్లస్ ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ వచ్చేసరికి చాలా ఫామ్లో ఉన్నారు, ప్రతి ఒక్కరు ఫామ్లో ఉన్నారు. ఓపెనింగ్ నుండి చూసుకుంటే ప్రతి ఒక్కరు ఫామ్లోనే ఉన్నారు. రీసెంట్ మ్యాచెస్ ఆన్ దిస్ వెన్యూ చూసుకున్నట్లయితే
ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎంఐ మ్యాచ్ జరిగింది. ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్కి వచ్చి 277 రన్స్ స్కోర్ చేసింది. చేజింగ్కి వచ్చిన ముంబై వచ్చేసరికి 246 రన్స్ స్కోర్ చేసింది. ఆల్మోస్ట్ రీచ్ అవ్వడానికి వచ్చింది. ఈ మ్యాచ్ చూసుకున్నట్లయితే ఎస్ఆర్హెచ్కి బౌలింగ్ లేదు, ముంబైకి బౌలింగ్ లేదు. ముంబై బౌలింగ్ కరెక్ట్ ఉన్నట్లయితే ఎస్ఆర్హెచ్ 277 రన్స్ స్కోర్ చేసేది కాదు. అలాగే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కరెక్ట్ ఉన్నట్లయితే ముంబై కూడా 246 రన్స్ వరకు అయితే వచ్చేది కాదు. ఇద్దరి బౌలింగ్ వచ్చేసరికి చాలా వీక్ ఉన్నది. అందుకోసం హైయెస్ట్ రన్స్ చూసినాం ఈ మ్యాచ్లో. సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 186 రన్స్ స్కోర్ చేసింది. చేజింగ్కి వచ్చిన ఆర్సీబీ 19.2 ఓవర్స్లోనే టార్గెట్ని చేజ్ చేసేసింది. థర్డ్ మ్యాచ్ వచ్చేసరికి ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జీ జరిగింది. ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 182 రన్స్ స్కోర్ చేసింది. చేజింగ్కి వచ్చిన లక్నో 185ని 19.2 ఓవర్స్లోనే చేజ్ చేసేసింది. లక్నో 7 వికెట్స్తో విన్ అయింది. ఇక్కడ 2 మ్యాచెస్ చూసుకున్నట్లయితే ఆర్సీబీ జస్ట్ 2 వికెట్స్తోనే చేజ్ చేసేసింది. లక్నో జస్ట్ 3 వికెట్స్తోనే చేజ్ చేసేసింది. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ పిచ్ వచ్చేసరికి చేజింగ్ పిచ్, ఈజీగా చేజ్ చేసేస్తారు. ఫస్ట్ 3-4 ఓవర్స్ బాల్ స్వింగ్ అవుతుంది సెకండ్ ఇన్నింగ్స్లో. ఆ 3-4 ఓవర్స్ కరెక్ట్ ఆడినట్లయితే ఈజీగా చేజ్ చేసేస్తారు. అలాగే మనం ఇప్పుడు ప్లేయర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వికెట్ కీపర్ సెక్షన్ చూసుకున్నట్లయితే క్లాసెన్ అండ్ ఎంఎస్ ధోని ఉన్నాడు. ఎంఎస్ ధోని అక్కడెక్కడో కింద వస్తుండు, 7 డౌన్లో వస్తుండు. క్లాస్ అనేది తీసుకోండి. ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసినా క్లాస్ అనే తీసుకోండి. చెన్నై ఫస్ట్ బ్యాటింగ్ చేసినా కూడా క్లాస్ అనే తీసుకోండి. బ్యాటింగ్ సెక్షన్ వచ్చేసరికి గైక్వాడ్ ఓన్లీ 1 మ్యాచ్లోనే ఆడిండు. 3 మ్యాచెస్ ఆడితే 2 మ్యాచెస్లో ఫ్లాప్ అయ్యిండు. ఓన్లీ 1 మ్యాచ్లోనే హిట్ అయ్యిండు. ఆ 1 మ్యాచ్లో కూడా అందులో 2 క్యాచెస్ ఉన్నాయి, అందుకే 61 పాయింట్స్ ఉన్నాయి. గైక్వాడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్కి చాలా స్ట్రగుల్ అవుతున్నాడు. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ లైనప్లో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఎవరైనా ఉన్నారు అని అంటే ఎస్ఆర్హెచ్లో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఎవరైనా ఉన్నారు అని అంటే లెఫ్ట్ ఆర్మ్ అంత పేస్తోనే అయితే ఎవరు లేరు. జయదేవ్ ఉనాద్కట్ ఉన్నాడు, కానీ జయదేవ్ ఉనాద్కట్ అంత ఫాస్ట్గా వేయడు బౌలింగ్, వేరియేషన్స్తోనే వేస్తాడు కానీ ఫాస్ట్ అయితే వేయడు. గైక్వాడ్ వచ్చేసరికి ఫాస్ట్ లెఫ్ట్ ఆర్మ్ పేస్ ఎవరైతే 140 స్పీడ్తోనే వేస్తారో ఆ బౌలర్కి స్ట్రగుల్ అవుతాడు. స్లోవర్ బాల్స్ అయినా స్లోవర్ కట్టర్స్ అయినా కూడా చాలా బాగా ఆడతాడు గైక్వాడ్. ఇవాళ మ్యాచ్లో తీసుకోండి చిన్న గ్రౌండ్, దూబేని తీసుకోండి. దూబే 100% ఆడతాడు. చిన్న గ్రౌండ్, టచ్ చేస్తే 6 పడుతుంది శివన్ దూబేకి. అలాగే మయాంక్ అగర్వాల్ గురించి మాట్లాడుకున్నట్లయితే మయాంక్ అగర్వాల్ రీసెంట్గా ఫామ్లో లేడు. 3 మ్యాచెస్ ఆడితే ఓన్లీ 1 మ్యాచ్లోనే డ్రీమ్ టీంలో వచ్చిండు. కావాలనుకుంటే ఇవాళ మ్యాచ్లో మయాంక్ అగర్వాల్ని ట్రై చేయొచ్చు. ఎందుకు అని అంటే గ్రౌండ్ చిన్నది కాబట్టి ఎప్పుడు పెద్ద ప్లేయర్ ఏ టైంలో ఫామ్లోకి వచ్చేది తెలియదు. ఇవాళ మ్యాచ్లో 100% ట్రై చేయండి మయాంక్ అగర్వాల్ని. ట్రావిస్ హెడ్ని పక్కా తీసుకోండి. ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సిఎస్కే ఫస్ట్ బ్యాటింగ్ చేసినా కూడా ట్రావిస్ హెడ్ని పక్కా క్యారీ చేయండి. రచిన్ రవీంద్ర గురించి మాట్లాడుకున్నట్లయితే మొన్నటి మ్యాచ్లో ఢిల్లీతోని మాత్రం ఘోరంగా స్ట్రగుల్ అయ్యిండు. ఖలీల్ అహ్మద్ బౌలింగ్లోనైతే అసలు బ్యాట్కి బాల్ అయితే టచే కాలేదు. ఆ విధంగా ఆడిండు రచిన్ రవీంద్ర మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే ఆ మ్యాచ్లో, కానీ ఫ్లాప్ అయిపోయిండు. ఎస్ఆర్హెచ్ బౌలింగ్లో అంత స్వింగ్ చేసే బౌలర్ ఎవరైనా ఉన్నారు అంటే పవర్ ప్లేలో భువనేశ్వర్ ఒక్కడే. భువనేశ్వర్ కూడా ఫామ్లో లేడు. ఒకవేళ భువనేశ్వర్ ఫామ్లోకి వచ్చినట్లయితే భువనేశ్వర్ వర్సెస్ రచిన్ రవీంద్ర బ్యాటిల్ చూసుకోవచ్చు. భువనేశ్వర్ ఏంటంటే 2 సైడ్స్లో స్వింగ్ చేస్తాడు బాల్ అనేది. ఒకవేళ 2 సైడ్స్లో బాల్ అనేది స్వింగ్ అయినట్లయితే రచిన్ రవీంద్ర స్ట్రగుల్ అవుతాడు. ఇవాళ మ్యాచ్లో మీరు తీసుకోవచ్చు. ఇవాళ మ్యాచ్లో రచిన్ రవీంద్రాని డ్రాప్ వేసి కూడా వెళ్ళచ్చు మీరు, అది మీ ఇష్టం. నేనైతే రచిన్ రవీంద్రాని తీసుకుంటున్నా. అజింక్య రహానే కూడా చాలా బాగా ఆడుతుండు. అజింక్య రహానేని ఎప్పుడు ట్రై చేయండి అంటే ఒకవేళ ఓపెనర్స్లో రచిన్ రవీంద్ర అన్న గైక్వాడ్ అన్న ఇద్దరిట్లలో ఎవరైనా ఫ్లాప్ అయితే అప్పుడు రహానేని తీసుకోండి. ఎందుకంటే రహానే ఇన్నింగ్స్ని బిల్డ్ చేస్తాడు, అందుకోసమని అప్పుడు రహానేని తీసుకోండి. రచిన్ రవీంద్ర ఆడి గైక్వాడ్ ఆడి ఇద్దరు 50 చేసినట్లయితే అప్పుడు ఒకవేళ వికెట్ పడితే ఆ టైంలో రహానేని తీసుకోకండి.
ఎందుకనంటే ఆల్రెడీ ఇద్దరు 50-50 చేసిరు కాబట్టి 1 డౌన్ వచ్చే ప్లేయరు ఎట్లా హిట్టింగ్ చేస్తాడు కాబట్టి ఆ టైంలో అవుట్ అయ్యే ఛాన్స్ ఉన్నది. ఆ టైంలో రహానేని డ్రాప్ చేసేసేయండి. అభిషేక్ శర్మని పక్కా తీసుకోండి ఇవాళ మ్యాచ్లో. ఎందుకు అని అంటే మొన్న జరిగిన రీసెంట్ మ్యాచ్లో ముంబైతోని అతి తక్కువ బాల్స్లోనే 50 చేసిన ప్లేయరు అభిషేక్ శర్మ. మ్యాచ్లో కూడా పక్కా తీసుకోండి. ఈ మ్యాచ్లో ఎక్కువ బ్యాటర్స్తోనే వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకు అని అంటే చిన్న గ్రౌండ్, బౌలర్స్కి వచ్చేసరికి ఒక వికెట్ పడ్డా కూడా 29 పాయింట్స్ వస్తాయి. బ్యాటర్స్కి ఒక 2 సిక్సెస్ కొట్టి ఒక 10 రన్స్ కొట్టినా కూడా 29 పాయింట్స్ ఈజీగా వచ్చేస్తాయి. అందుకోసమనే ఇవాళ బ్యాటర్స్ని ఎక్కువ ట్రై చేయండి. ఆల్రౌండర్ సెక్షన్ వచ్చేసరికి రవీంద్ర జడేజా ఉన్నాడు, మార్క్రమ్ ఉన్నాడు, మిట్చెల్ ఉన్నాడు. నేను ఎవరిని తీసుకుంటా అంటే ఇవాళ జడేజాని డ్రాప్ చేస్తాను. నేను ఏడెన్ మార్క్రమ్ను, డారెల్ మిట్చెల్ ఉన్నారు. నేను ఇద్దరు ప్లేయర్స్తో వెళ్తా. ఏడెన్ మార్క్రమ్ కూడా చాలా బాగా ఆడుతుండు. మొన్న రీసెంట్ మ్యాచ్లో కూడా ఆల్మోస్ట్ 50 చేసిండు. బ్యాటింగ్లో కాకపోయినా బౌలింగ్లో కూడా పాయింట్స్ వచ్చే ఛాన్స్ ఉన్నది. అందుకోసమనే డారెల్ మిట్చెల్ని కూడా పక్కా తీసుకోండి. బౌలింగ్ సెక్షన్ వచ్చేసరికి పతి రాణా పక్కా ఉండాల్సిన ప్లేయరు. ఎందుకంటే ప్యూర్ డెత్లో వేస్తాడు కాబట్టి 100% ఇవాళ మ్యాచ్లో పతి రాణాని తీసుకోండి. ఇవాళ మ్యాచ్లో పతి రాణా వర్సెస్ క్లాసెన్ వీళ్ళిద్దరి బ్యాటిల్ చూడబోతున్నాం. పతి రాణా వచ్చేసరికి ప్రతి బాల్ యార్కర్ వేయడానికి ట్రై చేస్తాడు. క్లాసెన్ వచ్చేసరికి ప్రతి బాల్ కొట్టడానికి ట్రై చేస్తాడు. వీళ్ళిద్దరు బ్యాటిల్ చూడాలి ఇవాళ మ్యాచ్లో ఎవరు విన్ అవుతారు అనేది. అలాగే ప్యాట్ కమిన్స్ని తీసుకోండి. బ్యాటింగ్ చేయగలుగుతాడు, బౌలింగ్ కూడా డెత్లో వేస్తాడు, పవర్ ప్లేలో వేస్తాడు. ప్యాట్ కమిన్స్ని కూడా పక్కా తీసుకోండి. ముస్తఫిజుర్ రెహమాన్ ఇవాళ మ్యాచ్లో ఆడకపోవచ్చు. ముస్తఫిజుర్ రెహమాన్ ఒకవేళ ఆడేది ఉంటే తీసుకోండి. డెత్లో వేస్తాడు, వేరియేషన్స్తో వేస్తాడు కాబట్టి ముస్తఫిజుర్ రెహమాన్ని తీసుకోండి. ఇవాళ మ్యాచ్లో ఆడాడు అనుకుంటున్నా. జయదేవ్ ఉనద్కట్ని ఇవాళ మ్యాచ్లో ట్రై చేయండి పక్కా. ఎందుకు అని అంటే జయదేవ్ ఉనద్కట్ వచ్చేసరికి స్లోవర్ కట్టర్స్, స్లోవర్ డెలివరీస్, స్లోవర్ యార్కర్స్ చాలా బాగా ఎగ్జిక్యూట్ చేస్తాడు. చాలా ఎక్స్పీరియన్స్ కూడా ఉంది ఉనద్కట్కి. ఇవాళ మ్యాచ్లో ఉనద్కట్ని పక్కా ట్రై చేయొచ్చు. ఓన్లీ 7% ఉన్నది. నేను వీడియో స్టార్ట్ కాకముందు చెప్పిన ఒక ప్లేయర్ వచ్చేసరికి 7% సెలెక్షన్ ఉంది ఇవాళ మ్యాచ్లో పక్కా ట్రంపిక్ కాబోతున్నాడు అని. ఆ ప్లేయర్ ఇవాళ మ్యాచ్లో జయదేవ్ ఉనద్కట్ని పక్కా ట్రై చేయండి ఇవాళ మ్యాచ్లో. కెప్టెన్, వైస్ కెప్టెన్ గురించి మాట్లాడుకుందాం ఇవాళ మ్యాచ్లో నేను క్లాసన్ అయితే కెప్టెన్, వైస్ కెప్టెన్ తీసుకోను. ఎందుకు అని అంటే నాకు ఇవాళ మ్యాచ్లో క్లాసన్ అంత ఎక్కువ స్కోర్ చేయడు అని అనిపిస్తుంది. పతి రాణా బౌలింగ్లో అవుట్ అవుతాడు అని నాకు కొంచెం అనిపిస్తుంది. అందుకోసమని ఇవాళ మ్యాచ్లో నేను క్లాసన్ని కెప్టెన్, వైస్ కెప్టెన్ తీసుకుంటలేను. నేను ఇవాళ మ్యాచ్లో వచ్చేసరికి పతి రాణాని వైస్ కెప్టెన్ తీసుకుంటాను. పతి రాణా డెత్లో వేస్తాడు కాబట్టి నాకెందుకో ఇవాళ మ్యాచ్లో పతి రాణాకు 2 లేదా 3 వికెట్స్ పడతాయని అనిపిస్తుంది. అందుకోసమని నేను పతి రాణాని తీసుకుంటున్నా వైస్ కెప్టెన్. కెప్టెన్ వచ్చేసరికి శివం దూబేని తీసుకుంటున్నా. ఎందుకు అని అంటే శివం దూబే 2 డౌన్లో వస్తాడు. ఇవాళ మ్యాచ్ వచ్చేసరికి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగబోతుంది. ఆ పిచ్ వచ్చేసరికి చాలా చిన్నది, ప్లస్ బ్యాటింగ్ పిచ్. శివం దూబే ఈజీగా బాల్ కరెక్ట్ బ్యాట్కి తాకకపోయినా కూడా 6 వెళ్ళే ఛాన్స్ ఉన్నది శివం దూబేకి. అందుకోసమనే నేను ఇవాళ మ్యాచ్లో శివం దూబేని కెప్టెన్ తీసుకుంటున్నా. వైస్ కెప్టెన్ వచ్చేసరికి పతి రాణాని తీసుకుంటున్నా. ఇది నా టీం గాయస్. నేను ఇవాళ ఇదే టీంతో వెళ్తా. SRH ఫస్ట్ బ్యాటింగ్ చేసినా ఇదే టీంతో వెళ్తా. CSK ఫస్ట్ బ్యాటింగ్ చేసినా కూడా నేను ఇదే టీంతో వెళ్తా. మీరు కూడా ఇదే టీంతో వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే నేను ప్రతి ఒక్క ప్లేయర్స్ గురించి తెలుసుకొని నేను టీమ్స్ని క్రియేట్ చేసిన. హోప్ గాయస్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ వేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఆఫ్టర్ ది టాస్ ఏమైనా అప్డేట్ ఉంటే నేను మీకు అప్డేట్ చేస్తా. ఏ ప్లేయర్స్ అయినా ప్లేయింగ్ 11లో లేకుంటే ఆ ప్లేయర్ ప్లేస్లో ఇవన్నీ తీసుకోవాలి అనేది నేను ఆఫ్టర్ ది టాస్ మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తా. థ్యాంక్ యూ గైస్.